హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము చాలామందికి ఎన్నో డౌట్స్, ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి ఈ పిండి వల్ల. ఇది గోధుమ పిండి అండి, ఆశీర్వాద్ గోధుమ పిండి. ఈరోజు మనం దోశలు వేసుకోబోతున్నాము గోధుమ పిండి ఆశీర్వాద్తోటి. కొంతమందికి వస్తాయి, కొంతమందికి పర్ఫెక్ట్గా రావు. ఈరోజు పర్ఫెక్ట్ టిప్స్ తోటి ఎలా చేయాలో నేను చూపిస్తాను. గోధుమ పిండి హాఫ్ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. కప్ కొలతలు అయితే 2 కప్స్. సాల్ట్ వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకుని చేతితోటే కలుపుకోవాలని. ఎప్పుడైనా మనం దోశలకి స్పూన్స్ తోటి అట్లా ఇట్లా కలిపితే రాదండి. అందుకే చేతితోటే మంచి కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మంచిగా అట్లా ఉండలు లేకుండా ఆల్ మంచి మిక్స్ చేసేసుకోవాలి. ఒకటే కండిస్టెంట్లో ఒకటే సైడ్ తిప్పాలి. మంచి ఇంకొన్ని వాటర్ వేసుకోండి. పల్సగా కాకుండా దోశ బ్యాటర్ అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మంచి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ మిక్స్ చేసుకోవాలి. అట్లా అయితే పిండి మొత్తం ఈక్వల్గా మంచిగా కలిసిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, ఆ టెక్చర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ టెక్చర్ ఉండాలి. ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకున్న తర్వాత, ఎక్కువ అవసరం లేదు, మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. కొంచెం లైట్గా నేను అక్కడ సోడా వేస్తున్నాను. నానబెట్టుకున్నాక వేయాలి ఫ్రెండ్స్. నానబెట్టేటప్పుడు అయితే వేయొద్దు. నానబెట్టుకుని సైడ్కి పెట్టుకుని తీసిన తర్వాత వేయాలి. ఇప్పుడు ఇట్లా అంటుంటే స్పూన్ తోటి కొంచెం పడుతుంది కదా, కొంచెం టైట్ ఉంది. అందుకే కొన్ని వాటర్ పోసి లూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అవ్వాలి, ఎక్కువ హీట్ కాదు, నార్మల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ బ్యాటర్ తీసుకుని ప్యాన్ మీద పెట్టి స్ప్రెడ్ చేసేయడమే దోశ బ్యాటర్ లాగా. అలానే ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అవ్వి ఒక 15 మినిట్స్ నానబెట్టండి. ఎక్కువ నానబెట్టకండి పిండి. నానబెట్టిన తర్వాతనే సాల్ట్ వేసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాతనే సోడా వేయండి. తర్వాత దోశ బ్యాటర్స్ లాగా వేసేసుకోండి. ఒకవేళ ఉండేలాగా ఉంటే మీరు ఏం భయపడే అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చేతితోటి మంచి మిక్స్ చేసుకుని దోశ బ్యాటర్ లెక్క ఉండాలి ఫ్రెండ్స్. మరి నీళ్ళు ఉండొద్దు, మరి టైట్ ఉండొద్దు, దోశ రాదు. ఇలా వేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది. ఎన్నంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. స్మూత్గా ఉంటుంది, మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. మన కామన్గా అందరి ఇళ్ళలో గోధుమ పిండి ప్యాకెట్ ఎలా ఉంటుంది కదా, వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో చూడండి. దోశ వేసిన తర్వాత కూడా, దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, 3 రకాల పప్పులతో ఈరోజు ఒక నైస్ రెసిపీ చూపిస్తాను. ఫాస్ట్గా అయ్యే రెసిపీ. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ పప్పు. ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు వేసి ఒక దాంట్లో కుక్కర్లో మంచిగా వాష్ చేసుకుని, టమాటా, మామిడికాయ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్, మీ ఆప్షన్. అన్నీ ఒక్క దాంట్లో పెట్టి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్. చింతపండు కొంచెం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం కారం పొడి వేసుకోవాలి. కొంచెం మీ కారం ఎంత తింటారో అంత చూసుకుని కొంచెం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి, మీ టేస్ట్ తగ్గట్టు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నేను కలర్ కోసం కొంచెం ఎక్కువనే వేస్తాను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తగ్గట్టు వాటర్, అంటే అవన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక మునిగిపోయినాయి కదా, ఇట్లా ఒక్కసారి షేక్ చేస్తే అంతా మిక్స్ అయిపోద్ది. షేక్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని, అక్కడ ఇట్లా నేను పట్టుకొని ప్రెస్ చేస్తున్నాను కదా, అక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే కుక్కర్ మూత ఫాస్ట్గా పడుతుంది. పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ 3 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, పప్పు మాడిపోద్ది. అందుకే పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్. తర్వాత పోపుకి ఒక చిన్న బాండి తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసాను నేను. మీకు నెయ్యి ఫ్లేవర్ ఒకవేళ ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేసాను, కాగుతుంది, పొగలు వెళ్తున్నాయి. జీలకర్ర, ఇంకా కామన్గా మనం పోపు ఎట్లా పెట్టుకుంటాం అలా జీలకర్ర, ఆవాలు వేసేసుకొని, ఒక ఎండుమిర్చి, ఇక్కడ దాంట్లో కారం వేసాం కాబట్టి తక్కువనే వేసుకోవాలి దీంట్లో ఎండుమిర్చి. అప్పటికప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీసి దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద దాంట్లో వేసుకో. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. కనమాకు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి కొంచెం బ్లాక్ అవ్వనివ్వద్దు, షేడ్ వస్తుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనించి కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే తీసేసుకొని, మనం తీసి పెట్టుకున్నాం కదా 3 విజిల్స్కి పప్పు, అది మంచిగా
రుబ్బలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను. ఏం కాదు రుబ్బకపోయినా, ఇప్పుడు ఆ స్పూన్ వేసేసాం కదా, పోపు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, అంతా కలిసిపోద్ది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. ఇది దోశలకి కానీ, చపాతీలకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ఈజీగా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ పొద్దున్న అట్లు వేసాను అనమాట, గోధుమ పిండి అట్లు. ఈ రెసిపీ కావాలంటే మీకు లింక్ కూడా నేను ఇస్తాను. ఇది వేసానమాట. అది మా కోడలు వచ్చింది హాలిడేస్లో, తనకి పెడుతున్నాను, చూడండి తనే చెప్తుంది. సూపర్ అంటుంది. ఓకే ఫ్రెండ్స్.